ఈరోజైతే మీకు ఓట్స్తో మంచి హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఓట్స్తో మనం జావ కాసుకుంటున్నాం అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తాగితే చాలా మంచిదండి. ఓట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. మనకి వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓట్స్తో చేసిన ఏ రెసిపీ అయినా ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా మంచిదండి. చాలా మంది బరువు తగ్గాలనుకుంటారు, టిఫిన్స్ తింటూ ఉంటారండి. టిఫిన్స్కి బదులు ఇలా ఓట్స్తో జావ చేసుకుని తాగారంటే బరువు త్వరగా తగ్గుతారండి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అనమాట. ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చండి. రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, సఫోలా ఓట్స్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సఫోలా ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఓట్స్ జావ పెట్టుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోవాలి. అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ అయితే తీసుకుంటున్నానండి. ఇది ఇద్దరికైతే సరిపోతుందన్నమాట. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఉప్పు కూడా వేసుకుని ఒక పెద్ద గ్లాస్తో ఫుల్గా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కొంచెం తక్కువైనా ఏం పర్లేదండి. మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకుంటాం కదా, కొంచెం గట్టి పడినా కూడా వాటర్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పెట్టి గరిటతో కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. కొంచెం ఉడికిన తర్వాత మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకుంటే ఓట్స్ చక్కగా ఉడికిపోతాయి. ఓట్స్ని మనం ఎలా చేసుకున్నా కూడా రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి. ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటారు, అది ఉడికించాల్సిన అవసరం లేకుండానే నైట్ నానబెట్టుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటారండి. అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ ఓట్స్ అయితే ఉడికిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనకి కొంచెం గట్టిపడిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం మజ్జిగను అయితే యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర పెరుగు ఉంటే అందులో వాటర్ వేసుకొని మజ్జిగలాగా చేసుకొని ఆ మజ్జిగనైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీరు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి. కొంచెం గట్టిగా తాగాలి అనుకుంటే కనుక కొంచెం చిక్కగానే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం పల్చగానే కలుపుకుంటున్నానండి, గ్లాసులో పోసుకుని తాగేలాగా. ఈ సంవత్సరం అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇలాంటి ఎండల్లో మనం పొయ్యి దగ్గర నుంచి ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా కూడా మనకి చెమటలు కారిపోతూ ఉంటాయి అనమాట. ఇలాంటి ఎండల్లో మనం టిఫిన్ చేసుకుని తినాలన్నా కూడా తినలేమండి. అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఏదైనా తాగిలా ఉంటేనే మనం ఆ బ్రేక్ఫాస్ట్ కూడా కొంచెం తాగి తినగలుగుతున్నాం అనమాట. అందుకని చెప్పి నేను ఇలా ఓట్స్తో అయితే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ టైంలో చేసుకుంటున్నానండి. చాలా హాయిగా అనిపిస్తుంది. ఎక్కువ గంటలు మనం పొయ్యి దగ్గర ఉండే పని కూడా ఉండదండి. ఇక్కడైతే నేను ఓట్స్తో జావ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట. మజ్జిగ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను సర్వ్ చేసేసుకుంటున్నానండి. 2 గ్లాసులు తీసుకుని ఆ గ్లాసుల్లోకి అయితే నేను ఓట్స్ జావ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇందులో నేను చిన్నగా ఉల్లిపాయ ముక్కలను అయితే కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు వేసుకుని జావలో తాగితే ఒంటికి కూడా చాలా చలువ చేస్తుందండి. ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మీరు క్యారెట్ తురుము వేసుకోవచ్చు అండి. చిన్నగా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఉదయమనే కాదండి, మధ్యాహ్నం అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో అయినా తీసుకోవచ్చు, నైట్ అయినా తీసుకోవచ్చు అండి. ఒక గ్లాస్ జావ తాగామంటే పొట్ట ఫుల్ అయిపోతుంది అనమాట. మనకి అసలు నీరసం అనేది రాకుండా ఉంటుంది. సమ్మర్ స్పెషల్ ఓట్స్ జావ మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేసి కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.